లండన్లో జరిగినటువంటి రెండో రౌండ్ టేబుల్కి కాన్ఫరెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఈ ఫోటోలో మహాత్మునితో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, సరోజిని నాయుడు గారు, నెక్స్ట్ పివి గిరి గారు, నెక్స్ట్ మన రాజావారు బొబ్బులి రాజావారు, శ్రీ ఆర్ఎస్ఆర్కే రంగారావు గారు, ఈ రాజు గారు పర్లాకిమిడి రాజావారు ఒరిస్సా స్టేటు, వీళ్ళతో పాటు అప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి సభ్యుడు మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈ చిత్రంలో మనకి కనిపిస్తున్నారు. అంటే అటువంటి చరిత్ర దీనిలో మన బొబ్బులి రాజు కూడా ముఖ్యంగా పాల్గొనడం అనేది మన అందరికీ కూడా ఎంతో గర్వించదగ్గ విషయము, చాలా గర్వించదగ్గ విషయం. ఈనాటికి కాదు ఏనాటికి కూడా అది చెరగన ముద్ర. అవును, మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అద్దాలు కూడా మనలాంటి నార్మల్ అంటే సాధారణమైన అద్దాలు కాకుండా ఈ అద్దాల్ని ఆ రోజుల్లో రాణి గారికి ప్రత్యేకమైన కోరిక కోసం రాణి గారి యొక్క అనుమతితో యూరప్ కంట్రీ అయిన బెల్జియం దేశం నుంచి తీసుకురావడం అయినది. స్పెషల్గా బెల్జియం గ్లాసులు అంటారు. అయితే ఈ గ్లాసులకు మన గ్లాసులకి ఒక థిక్నెస్ లో కానీ దాని యొక్క క్లారిటీలో కానీ కొంత